ఏదైనా ఎంబీఏ వచ్చేసి చాలా టెక్నికల్ లేదు. సో బేసిక్స్ నుంచి అన్ని స్టార్ట్ చేస్తారు, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అని గురించి మాట్లాడుకుంటాం. స్టూడెంట్స్కి ఏమవుతుంది, అకౌంటింగ్ మా చేతిలో చేసే కావద్దు, మాకు నాలెడ్జ్ లేదు, మేము చేయలేదు ఇప్పటి వరకు అంటే దాని అన్ని చాలా బేసిక్స్. 3 రూల్ వస్తే 90% అకౌంట్స్ వచ్చేస్తుంది. సో బేసిక్ నుంచి అన్ని కోర్సెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ చాలా ప్రాసెస్ ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెటింగ్ అంటాను, అందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫేస్బుక్లో ఏదో చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నాను, దాన్ని నేను నేమ్ ఇవ్వను, దట్ ఐఎమ్ డూయింగ్ మై పర్సనల్ బ్రాండింగ్. బట్ చేస్తూ ఉండేది బ్రాండింగే, రైట్? మేము ఏడైనా మాల్కి వెళ్తాము, మేము అన్ని చూస్తుంటాము. సో చూస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది, సార్ ఇది ఎలా, ఎందుకు ఇలా చేశారు, ఇది షోకేస్ ఇలా చేశారు, కన్స్యూమర్ బిహేవియర్ ఏముంది, అవన్నీ ఏమైతుంది మేము డే టు డే బేసిస్ లా చూస్తున్నాము. బట్ ఎంబీఏలో ఏమైతుంది, దాన్ని మీరు టెక్నికల్ గా ఆర్ రాదర్ ఐ వుడ్ సే థియరిటికల్ యూ విల్ అండర్స్టాండ్ ఏముంది ఏం లేదు అనేసి, అది మీకు టెక్నికల్ గా మీకు తెలుస్తుంది. సో ఇట్ బికమ్స్ ఈజీ. దీనిలో మీరు చాలా ఇబ్బంది పడే అవసరం ఏమి ఉండదు.